అండ్ హాయ్ హలో గాయస్, నేను చాలా రోజుల తర్వాత, అంటే రోజులేంటి మంత్, అంటే 1 మంత్ తర్వాత అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నా. హైదరాబాద్ ట్రిప్ అయితే మొత్తానికి సక్సెస్ఫుల్లీ అయిపోయింది. వందే భారత్ నుంచి వచ్చాక అదే ఫుల్ స్కూల్ జూన్లోకి అయితే వెళ్ళిపోయాను. అండ్ ఈ వీడియోలో నా స్కూల్ గురించి చెప్తాను. అండ్ చాలా విషయాలు అయితే నేనైతే చెప్పదలుచుకున్నాను. అవన్నీ వినేయాలి, మీరు చూడండి, లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఉంటాయేంటి, సారీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఏ క్లాస్ చదువుతున్నా నేను 5th క్లాస్ అయిపోయి 6th అయితే ప్రమోట్ అవుతున్నా కదా, అయిపోయినా ఇప్పుడు 6th క్లాస్. నెక్స్ట్ నేను ఏ స్కూల్ అంటే భాష్యం లిటిల్ ఛాంప్స్, శ్రీకాకుళంలో. భాష్యం ఫస్ట్ బ్రాంచ్, 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటేమో వెలాసిటీ ఉంది, ఇంకోటి లిటిల్ ఛాంప్స్ ఉంది. సూర్యమహల్ బ్యాక్ సైడ్, అక్కడే మాది. అండ్ 6thలో మాకు 3 టైప్స్ ఉంటాయి: ఫౌండేషన్, ఐఐటి అండ్ హై లెవెల్ సిఓ. ఫౌండేషన్ ఏంటంటే బేసిక్స్ వాళ్ళకి, అంటే చదవని వాళ్ళకి, అంటే స్లో లర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఫౌండేషన్ పెడతారు. ఆ తర్వాత ఐఐటి, అంటే మీరు అనుకోకండి ఐఐటి యావరేజ్ వాళ్ళకి, సిఓ పెద్దవాళ్ళకి. పెద్దవాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి కాదు, టాపర్స్కి అనేది కాదు. ఐఐటిలోని చదివిన వాళ్ళు ఉంటారు, కానీ సిఓ కన్నా కొంచెం తక్కువ. సిఓ ఏంటంటే అడ్వాన్స్గా ఉంటుంది. ఇవి మెయిన్ ఏంటంటే ఐఐటి అండ్ జేఈ మెయిన్స్ కోసం అండ్ నీట్ కోసం. ఇవి నీట్లో నేను చచ్చిన వెళ్ళను. అసలు మన గోల్ ఏంటంటే ఐఏఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐటి కొడదాం. ఆ తర్వాత సిఓ ఏంటంటే, సిఓ అనేది 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ గుంటూరులో ఉంటుంది, తర్వాత విజయనగర్, తర్వాత వైజాగ్ అండ్ శ్రీకాకుళంకి ఇప్పుడు వచ్చింది. శ్రీకాకుళంకి ఎందుకు వచ్చిందంటే, మొన్న 2023 జేఈ మెయిన్స్లోని రన్నీలకి టాప్ ఇండియా, అదే ఆల్ ఇండియా 5th ర్యాంక్ అన్నీకి వచ్చింది, 10th ర్యాంక్ అన్నీకి వచ్చింది. వాళ్ళ వల్ల సిఓ అయితే మాకు పెట్టారు. సిఓలో గొప్పతనం ఏంటి అంటే, ఇప్పటి నుంచి ఐఐటి జేఈ మెయిన్స్కి మాకు కోచింగ్ ఇస్తారు. అంటే ఇదేం కోచింగ్ అకాడమీ అయితే కాదు, స్కూలే. అండ్ నా మిగతా స్టడీస్ గురించి మీకు అలా చెప్తూ ఉంటాను. ఈ మధ్యన శ్రీకాకుళంలోని ఒక వైరల్ న్యూస్ అయితే అవుతుంది. శ్రీకాకుళంలో ప్రజలంతా ఒక 2 విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ 2 విషయాలు ఏంటంటే, ఒకటి కల్కి 2898, ఆ 2 స్మార్ట్ బజార్. ఆ బజార్ అయితే మన శ్రీకాకుళంకి అయితే వచ్చేసింది. దీని సంగతి ఏంటి అని నేను వెళ్తే, అదే నిన్న నేను మా డాడీ కలిసి వెళ్తే, జనాలకి పిచ్చెక్కిపోయింది. కేబుల్ బ్రిడ్జ్, ఏఎంబి మాల్ దగ్గర కూడా నేను అంత పిచ్చెక్కలేదు. అక్కడైతే నాకు సేమ్ డీమార్టే కనిపించింది. అక్కడైతే నేను ఒక కిండర్ జాయ్ తీసుకున్నాను, మన ఫేవరెట్. ఇదే మన కిండర్ జాయ్. మన కిండర్ జాయ్లో మనకి టాయ్స్ కూడా వచ్చాయి. ఏటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లూ కిండర్ జాయ్ తీసుకున్నాను, తినేసాను కూడా. ఏంటంటే ఇదే మన కల్కి గురించి చెప్పాను కదా, దీని పేరు బుజ్జి. దీనికైతే ఇది ఎలా అటాచ్ చేయాలి, తర్వాత డిషూమ్ ఇది అయితే ఎలా ఎగిరిపోద్ది అనమాట. కెమెరా మీదకి వేద్దాం ఒకసారి. నెక్స్ట్ నేను తీసుకున్నది కొత్త ఫ్లేవర్. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయాలి, వీడియో కోసం అయితే ఉంచాను. ఇది నాకు కరెక్ట్గా నిన్నైతే తెలిసింది, చూసాను కూడా. నాటోన్స్ అంట. నేనైతే క్యాండీ అయితే అదే తిన్ను. టాయ్ ఏంటి ఉంటుందో చూద్దాం. ఇదే టాయ్ అనమాట. ఫస్ట్ మనం స్పూన్ని పీకేద్దాం. ఈ స్పూన్లు పేపర్ స్పూన్ కాబట్టి తిన్నప్పుడు ఎక్కువ ఉండదు. నేను ఇప్పుడు తిన్నప్పుడు అది పొరలు వచ్చింది.
మనకి ఇప్పుడు 8 వచ్చిందంటే చూసేద్దాం. మనకి ఇవేవో వచ్చినాయి, పేపర్ అయితే చూద్దాం. మనకైతే డ్రాగన్ వచ్చింది. దీన్ని ఇప్పుడు ఎలా అటాక్ చేయాలి? అబ్బా రావట్లేదు గైస్. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెండింటిని అటాక్ చేశాక ఇదేమో ఇక్కడ పెట్టాలి. ఎక్కడనా ఏంటిది మళ్ళీ అవ్వట్లే. ఓ గాయ్స్, ఇది గిప్పయింది. మొత్తానికి మన డ్రాగన్ మామ అయితే వచ్చేసాడు. చూద్దాం ఈ డ్రాగన్ మామని. దీన్ని ఎలా పెట్టాలి? పడిపోతున్నాడు గాయ్స్. ఈడే మన బుజ్జిగాడు. నెక్స్ట్ ఇదే మన డ్రాగన్ మామయ్య. ఈ డ్రాగన్ మామయ్యని చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నేను ఎప్పటి నుంచో ఇలాంటి కిండర్ జాయ్లు తినడం మానేసాను కూడా. ఇవి ఇప్పుడే